ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక మనకే టెన్షన్ లేదు, బాడీ దొరికింది. వాట్? బాడీ దొరికిందా? ఎక్కడుంది? ఫైవ్ 5.5 హైట్, ఫేర్, లాంగ్ హెయిర్, ఏజ్ 25, అన్ని ఫీచర్స్ తనవే. అంటే ఈ బాడీ ప్రియాదంటావా? కన్ఫామ్గా తెలీదు, కానీ ప్రియాదే అనుకుంటున్నా. పైగా డెడ్ బాడీ దొరికిన లేక్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. కానీ ఇక్కడి నుంచి బాడీ లేక్లోకి ఎలా వెళ్తుంది? ముందు బాడీ ప్రియాదో కాదు ఐడెంటిఫై చేద్దాం, తర్వాత ఈ డీటెయిల్స్ అని ఆలోచిద్దాం. సరే పద. ఇవాళ నల్లకొండ చెరువులో దొరికిన బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చాం. బాడీ మీకేమవుతుంది? నా భార్య. మీ రిజిస్టర్లో సైన్ చేయండి. మీరు ఒక్కళ్ళే రావాల్సి ఉంటుంది బాడీని ఐడెంటిఫై చేయడానికి. మీరు వెయిట్ చేయండి. రండి. కాదు. ఆర్ యు షూర్? యా, ఐఎమ్ షూర్. ఓకే. ఐఎమ్ షూర్. ఏమైందిరా? ప్రియా కాదా? కాదురా. అరే షూర్ రాజీవ్, బాగా చూసావా? రేయ్, నా భార్య మోహన్ కనిపెట్టలేనా? కాదురా, వేరెవరో. ఓ షిట్, టెన్షన్ తీరిందనుకునే లోపే షా దగ్గరికి వెళ్ళేంత వరకు బాడీ తలాగా అనిపించిందిరా, కానీ కాదు. ఏమైపోయావే? బ్రతుకున్నప్పుడు మన శాంతి లేదు, చచ్చినా మన శాంతి లేదు. సర్లే పదరా. ఐఎమ్ సారీ గౌతమ్, నువ్వు గోవా వెళ్ళిపోరా. నో రాజీవ్, నేనేదో కోపంలో అలా అన్నాను. దాని గురించి కాదురా, నీ పనులను మానుకొని దీని చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు లేదు. ఈ విషయంలో నా అన్ని హోప్స్ పోయాయిరా. నువ్వు ఎక్కడున్నా కొత్తగా జరిగేది ఏముండదు, అందుకే వెళ్ళిపో. లేదు రాజీవ్, ఈ పరిస్థితుల్లో నేను ఒక్కడే వదిలేసి వెళ్ళను. నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. ఇక నా వల్ల కాదురా, ఇంతకంటే టెన్షన్ నేను తీసుకోలేనురా. అంతగా ప్రియ మర్డర్ విషయం బయట తెలిస్తే నా అంతా అమ్మేసే నీ కేసు నుంచి బయటపడతాను రా. ఇక్కడే ఉంటే ఉన్నది లేనిది ఊహించుకుని ఆ టెన్షన్తో పిచ్చికి తెచ్చేలా ఉన్నాను రా. గుడ్ ఐడియా రా, యూ నీడ్ టు రెస్ట్ నౌ. కొన్ని రోజులు ఇదంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది. అయినా ఎక్కడికో ఎందుకురా, నాతో పాటు గోవా వచ్చి. లేదురా, కొన్ని రోజులు ఒంటరిగా ఉందాం అనుకుంటున్నాను. కొత్త ప్లేస్, కొత్త మనుషుల మధ్య నా మనసు మారచ్చేమో. సరేరా, మళ్ళీ మరిద్దరం కొన్ని రోజుల తర్వాత కలుద్దాం. ఈ టైంలో నేను నీతో టచ్లో ఉంటాను. ఓకేరా. గుడ్ అజయ్. నేను ట్రిప్కి వెళ్తున్న సంగతి ఎవరికి చెప్పకు. నేను అక్కడి నుంచే కాన్ఫరెన్స్ పెడతాను. నా కాల్స్ అన్నీ కూడా డైవర్ట్ చేయి, ఓకే? ఇక్కడ రాజీవ్ అంటే ఎవరు? నేనే అజయ్, మళ్ళీ చేస్తా. మీకు పెళ్ళైందా? అయింది. భార్య పేరేంటి? ప్రియా. ఇంతకీ ఎందుకు? ప్రియా ఎక్కడ? పిలవండి. ఎందుకు? ఏం పని మీద వచ్చారు? కొద్ది రోజుల నుంచి మీ భార్య కనపడట్లేదు కదా, మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు. ఇవ్వరా? అంటే కనిపించకపోయినా పర్లేదా? అసలు ఈ విషయం మీకెలా తెలుసు? మార్నింగ్ హాస్పిటల్లో బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చింది మీరే కదా. విజిటర్ రికార్డులో నీ పేరు చూశాను. ఇంతకీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మాది పరుగుల కుటుంబం. ఈ విషయం బయట ఎవరికి తెలియటం ఇష్టం లేక. ఓహో,
పెళ్ళం కన్నా పరువే ముఖ్యం అన్నమాట. నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ని, విక్రమ్. ఓ ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాను. షూర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా వైఫ్. అయితే ఇప్పుడు ఒక్కడవే ఉన్నావు కదా? లేదు, 3 రోజులుగా నా ఫ్రెండ్ గౌతమ్ కూడా ఉంటున్నాడు. గౌతమ్ ఎక్కడా? ప్రస్తుతం బయటికి వెళ్ళాడు. సూపర్ ఇల్లు బాస్. ఈ మధ్య మా దగ్గరికి ఇలాంటిదే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. తీరా చూస్తే వాడి భార్యని వాడే చంపేసి ఊరవతల పాడేసి మళ్ళీ వచ్చి మాకే కంప్లైంట్ ఇచ్చారు వెతకమని. ఎన్కౌంటర్ చేసి పాడేశాను సాడిస్ట్ నా కొడుకుని. కనిపించకుండా పోయిన ఏదైనా తిరిగి దొరుకుతుంది. డోంట్ వరీ, వస్తా. గౌతమ్. గౌతమ్ అంటే నువ్వే కదా? అవును. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 3 days నుంచి. ఎందుకు? ప్రియా మిస్ అయ్యి 2 days అయింది. సో తను మిస్ అయ్యే టైంకి నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు అనమాట. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వాట్? మీ ఫ్రెండ్ రాజీవ్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు తన వైఫ్ మిస్సింగ్ అని. సో అదే టైంలో అదే ఇంట్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఈ కేసులో నువ్వు కూడా భాగమే. సంజయ్, ఎక్స్క్యూజ్ మీ, సైన్. వెరీ గుడ్. సో మీరిద్దరు ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రియా ఆచూకీ దొరికే వరకు ఎవ్వరు నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సార్, ఐమ్ డాక్టర్. గోవాలోకి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. రేపే వెళ్ళాలి. ఓ సూపర్, మీరు డాక్టరా? పర్ఫెక్ట్. కేస్ క్లోజ్ చేశాకే కాన్ఫరెన్స్ డాక్టర్ గారు. వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఉన్నట్టుండి? ఈ ఏరియా ఇన్స్పెక్టర్ అంట. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు అసలు? నేను ఎందుకు ఇస్తాను రా? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ రికార్డ్స్ చూసి ఇంటికి వచ్చాడు. నీ భార్య మిస్ అయినా కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడిగాడు. ఏం చేయమంటావు? నా చేత బలవంతం కంప్లైంట్ తీసుకున్నాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా? షిట్. మరి ఇప్పుడు నేను గోవా కూడా వెళ్ళలేనా? అరే, మరి యూఎస్ ట్రిప్? ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ కొట్టింది. ఏ ఆంటీ? ప్రియా ఆంటీ. ప్రియా ఆంటీయా? రే గౌతమ్, ఆంటీ ఎక్కడుందిరా? పైన. ఎవరు లేరు కదరా? రూమ్ అంతా నీటికి సర్దేసింది. ఇంట్లో పనులు కూడా లేరు. మరి ఎలా ఎవరు చేసి ఉంటారు? ప్రియ ఒక్కతరే ఇలా చేసేది. కానీ ఇక్కడ ప్రియ లేదు కదా. ఉండటే కదా మనలా మంచి కాదురా. నేను నీకు ఇన్ని రోజులు చెప్పేది అదే. నువ్వేమో నమ్మించావు. ఇంట్లో ఉంది మన ఇద్దరం. మరి ఆ పిల్లడు చంపలు కొట్టింది ఎవరు? చెప్పరా, ఇప్పటికైనా అర్థమవుతుందా? హాయ్ అజయ్. లేదు, ఈరోజు వెళ్ళట్లేదు. కొద్దిగా హెల్త్ బాగాలేదు. యా, క్యాన్సిల్ దట్. ఐ కాల్ యు బ్యాక్. ఈ టైంలోనే వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోవాలా? పొద్దున చూస్తానంటే వినరు. ఇదేమో బూత్ బంగ్లాలా ఉంది. శ్రేయాంజని ప్రసాద్.
పిల్లెవరో చనిపోయింది ఈ టెర్రస్ నుంచే కదా. దేవుడా, దేవుడా, దేవుడా. ఏంటో జీవితం, బాహుబలి అయ్యేలోగా నేను బలైపోయేటట్టున్నా. వీడు అర్ధరాత్రి లేపి చెకింగ్లు ఏంటో. వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్లోకి చెత్త ఎలా వచ్చింది? బ్యాట్మెన్ గడి పని ఉంటుంది. ఈసారి రాని పిర్ర మీద వాత పెడతా. ఏంటి పవర్ పోయినట్టుంది. ఏయ్, ఎవరది? గౌతమ్, గౌతమ్, గౌతమ్. ఏంటి బ్లడ్? ఎవరది? మార్నింగ్ చలికాలంలో ఏసీ రూమ్లో చెమటలు పడుతున్నాయేంటి బాస్? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంట్రోగేషన్ చేయకపోతే ఎలా? దిస్ ఇస్ టూ మచ్. ఎంత ఇంట్రాగేషన్ అయితే మాత్రం యూ కాంట్ ఇన్వేట్ మై ప్రైవసీ లైక్ దిస్. రిలాక్స్ బ్రో. నీకు బీపీ ఉందా? పొద్దున్న కంగారు పడుతున్నావు ఏంటి? అచ్చా, ఒక మాట చెప్పు, ప్రియా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మిస్ అయింది? 3 days బ్యాక్. నువ్వెక్కడున్నావు అప్పుడు? నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి తను లేదు. అప్పటి నుంచి కనిపించట్లేదు. మిస్ అయినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంది? వైట్ నైట్ గౌన్. అప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా, మరి నీ భార్య ఏ బట్టలు వేసుకుందో అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు? అంటే తన డ్రెస్సెస్లో అదొకటే కనిపించట్లేదు, అందుకని. ఓకే, పద
మార్నింగ్ వాక్ చేసుకుంటూ మాట్లాడదాం. మీ వాచ్మ్యాన్ కి ప్రియా మిస్ అయిన విషయం తెలియదా? అది తెలియాల్సిన అవసరం లేదులే, అసలే మీది పరువుగల ఫ్యామిలీ కదా. రండి. నైస్ హౌస్. ఇది ఏంటి, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు? ఇది ఎవరూ వాడట్లేదు. నీకు విషయం తెలుసా, నాకు స్విమ్మింగ్ రాదు, నీళ్ళలో పడితే మునిగి చనిపోతాను. ఈ పెయింట్ మార్క్స్ ఏంటి స్విమ్మింగ్ పూల్లో? ఆ, అది వాల్ పెయింట్ అయి ఉంటుంది. పెయింట్స్ పడడానికి దగ్గరలో వాల్ ఎక్కడ సార్? ఆ, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. పనులు ఎవరైనా పడేసి ఉండొచ్చు. పనివాళ్ళు, అదే ఇంత పెద్ద ఇంట్లో నేను పనివాడిని ఎవరిని చూడలేదు. ఆ, ఇంటి విషయాలన్నీ ప్రియానే చూసుకుంటుంది. నాకు కూడా సరిగ్గా తెలియదు. ఓ ప్రియా, ప్రియా లేదు. ప్రియా ఎక్కడున్నావు ప్రియా? ఇదేంటి రెడ్ కలర్? ఈ రెడ్ కలర్ పెయింట్ లాగా లేదేంటి? స్విమ్మింగ్ పూల్లోనే చనిపోయింది. వాట్? ఏం ఆడతారు మీరు? చనిపోవడం ఏంటి? స్విమ్మింగ్ పూల్ చనిపోవడం ఏంటి? కన్స్ట్రక్షన్ వర్కర్. వర్కర్? ఓ యా, 6 months బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. రైట్ రైట్ రైట్. లైటర్. వాట్? లైటర్ మిస్టర్ రాజీవ్ మాథ్యూస్. ఓ థ్యాంక్స్. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. షిట్. రే రాజీవ్, ఏంట్రా ఇది? అర్లీ మార్నింగ్ తాగడం ఏంట్రా? బుద్ధుండాలి కొంచెమైనా. ఐఎమ్ డైయింగ్ మ్యాన్, ఐఎమ్ డైయింగ్. నా వల్ల కాదు, ఈ టెన్షన్ నేను తట్టుకోలేను రా. ఏమైంది ఇప్పుడు? ఆ ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు రా. వాడెప్పుడు వచ్చాడు? ఇప్పుడే వచ్చాడు. వాడే క్వశ్చన్లకి నాకు మెంటల్ ఎక్కిపోయింది. నన్ను ఎందుకు లేపలేదు? ఏంట్లో అయిపోయేది? డైరెక్ట్గా వచ్చి ఆ బెడ్ పక్కనే కూర్చున్నాడు. ఇంకా ఇంటర్గేట్ చేస్తుంటే ప్రియాని చంపింది మనమేం చెప్పుండేవానేమో. రాజీవ్, మనం కాదు. ఓ సారీ, నేనే ఏదో కంగారులో. రాజీవ్ రిలాక్స్. ఫస్ట్ అది తాగడం ఆపు. కొంచెం నీ హెల్త్ గురించి ఆలోచించరా. నువ్వు మెడిసిన్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. దిస్ ఈజ్ డేంజరస్. హలో Rajiv, యా, where are you, man? ఐఎమ్ హోమ్ ఫ్రాంక్. You know what just happened to us? We won that Australian Telstra project. ఓ ఇస్ ఇట్? It's now ours. Completely. థ్యాంక్ యూ. Congrats, boss. కంగ్రాట్స్ టు. How about a bash tonight? Sure, tonight is fine. Great. Where shall we make it? We'll make it home. Okay, see you then. Okay, Bye. see you Frank. Bye. నా బిజినెస్ పార్ట్నర్స్ వస్తున్నారా ఎప్పుడు? ఈవినింగ్. ఈ టైంలో వాళ్ళ ఇంటికి రావడం? యాక్చువల్లీ గొడవలో పడి అసలు ఆ బిజినెస్ పట్టించుకోవడం మర్చిపోయా. చిన్న బిజినెస్ పార్టీరా, ఎక్కువసేపు ఉంటారు, వెళ్ళిపోతారులే. Okay, Rajiv. I'll have to leave now. Chalo. ఓకే Bye, everyone. Okay, bye Frank. Bye, Gautam. హే ఫ్రాంక్, షల్ వి హావ్ ఎ పిక్ టుగెదర్? Frank is very funny. Okay. యువర్ రైట్ సార్. చాలా నవ్విస్తారు. నవ్వలేక చచ్చాను సార్.
Oh, so I'll leave then. Sure. We'll meet again. Yeah, sure. Bye bye, everybody. బాయ్ Frank. యాక్చువల్లీ could have started up a new business. Yeah, sir. I have very good plan in mind. Yeah. కొన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది. ఎవరైనా పార్ట్నర్ దొరుకుతారేమో అని. రాజీవ్, Ah, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకసారి. పోరా ఇవాళ నాకు నో టెన్షన్స్. అయినా నువ్వు గోవా వెళ్తా అన్నావు, ఇంకా వెళ్ళేదేంటి? వెళ్ళిపో, పోరా, నాకెవ్వరు అవసరం లేదు. లీవ్ హిమ్ అలోన్ గౌతమ్. చాలా రోజుల తర్వాత ఈరోజు హ్యాపీగా తాగుతూ ఉన్నాను. ఎంత తాగినా సరిపోతుంది. పర్లేదు తాగండి సార్. మేడం ఊర్లో లేదు. ఉంటే ఎలాగో తాగండి. ఆ, ఎలా ఉంది సార్? ఒంట్లో బాగాలేదని క్యాన్సిల్ చేయమన్నారు. అదా, కొంచెం అనీజీగా ఉంది. వెళ్ళలేకపోయా. వాడు మళ్ళీ ఒకే రోజు ఆఫీస్కి వచ్చాడు. ఈ ఫ్రాంక్ ఉన్నాడే, వాడు ఉంటేనే ఫుల్ ఎంటర్టైన్. కరెక్ట్ సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, థ్యాంక్ యూ సార్. బాయ్ గుడ్ అజయ్. నైట్. బాయ్. అజయ్, ఈ ఒక్క రాత్రి ఏంటి ఈడు? హలో రాజీవ్, రాజీవ్, అరే ఆల్రైట్. హలో
ఎవరది? నువ్విక నా సొంతం. ఆస్తి కూడా.
పెట్టుకునే వాళ్ళమే కాదు ప్రియాల రెచ్చగొట్టేదే కాదు, రక్తం పిస్తాయి, ఉండేదే కాదు. నేను పరిచయం చేసిన అమ్మాయిని నేను లేకుండానే పెళ్లి చేసుకుంటావురా? నువ్వు చెప్పినట్టే రాజీవ్ని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను, పల్స్ అందలేదు. తను బతుకునే అవకాశం లేదు, చనిపోయిందిరా. పూజ చేద్దామా? వద్దు. రే ఏమైందిరా బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది, అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. నువ్వు చచ్చావు అనుకుంటున్నాడు, మనం దాన్ని నిజం చేద్దాం. వాడికి బీపీ ఉంది కదా, దాన్నే వాడుకుందాం. నువ్వు దయ్యమని నమ్మిస్తే చస్తాడు. ఇట్స్ మిస్టీరియస్ రా. కెమెరాలో ఏం పడలేదు, బాడీ ఎలా మిస్ అయినట్టు. ట్యాప్ లో వాటర్ రావట్లేదు, పైన ట్యాంక్ లో ఏదైనా ప్రాబ్లం ఏమో, వెళ్ళి చూడు. వాచ్మ్యాన్! రాజీవ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకసారి. బారా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాజీవ్ మాథ్యూస్ ఇవాళ ఉదయం 3 గంటలకు తన ఫామ్ హౌస్ లో మరణించారు. ఆ వివరాల్ని అందించడానికి మన రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. దివ్య, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజీవ్ స్నేహితుడు మరియు అతని ఫ్యామిలీ డాక్టర్ గౌతమ్ గారు మనతో ఉన్నారు. గౌతమ్ గారు, రాజీవ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది, ఇంత సడన్ గా ఎలా జరిగింది? రాజీవ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి హై బీపీతో బాధపడుతుండేవాడు. ఈ మధ్య తన బిజినెసెస్ అన్నిట్లో బాగా డెవలప్ అయ్యాడు. ఆ బిజినెస్ టెన్షన్స్ వల్ల డ్రింకింగ్కి బాగా అలవాటు పడ్డాడు. అప్పటి నుంచే రాజీవ్ హెల్త్ కండిషన్ సరిగా ఉండేది కాదు. బేసిక్గా బీపీ పేషెంట్ కావడం ఒకటి, ఈ మధ్య గుండె దడ కూడా ఉందని కంప్లైంట్ చేసేవాడు. 5 days బ్యాక్ వాడు హాస్పిటలైజ్ చేయడం తెలిసి నేను గోవా నుంచి ఇమీడియట్గా వచ్చాను. కానీ అప్పటికే తన హెల్త్ కండిషన్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ 3 days తన కోర్స్ ఆఫ్ మెడిసిన్ కూడా కరెక్ట్గా తీసుకోలేదు. ఎంత వద్దని చెప్పినా వినకుండా తాగేవాడు. నిన్న నైట్ ఇక్కడ లేను, సడన్గా న్యూస్ విని షాక్ అయ్యాను. మిసెస్ ప్రియా రాజీవ్ గారు ఉన్నారా? వారితో ఒకసారి మాట్లాడచ్చా? తను ప్రస్తుతం చాలా పెద్ద షాక్లో ఉంది, తనేం మాట్లాడలేదు ఇప్పుడు. థ్యాంక్ యూ గౌతమ్. దివ్య, ఇది ఇక్కడి పరిస్థితి. అతిగా తాగడం వల్ల, హై బీపీ వల్ల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి రాజీవ్ మృతి చెందినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ కృష్ణతో పవన్, TV9 హైదరాబాద్. నిన్న మిడ్ నైట్ అనుకుంటా సడన్గా ఎవరికి తెలియదు కూడా జరిగినట్టు. ఎక్స్క్యూజ్ మీ. అక్కడ లోపల ఉంది. లోపల ఉందండి. రైట్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్.
నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. నా డబ్బులు మర్చిపోయారు భయ్యా. కాల్ చేయొచ్చుగా. సరే రా. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. రా. अच्छा मैडम ఓకే ప్రియా, ప్లీజ్ టేక్ కేర్. ఇక్కడ సైన్ చేయండి. ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ బాల్ తీసుకొని ఇవ్వట్లేదు. ఏ అంకుల్? రాజీవ్ అంకుల్.